నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టులో దాడిని ఖండిస్తూ ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కోర్టు ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఇది ప్రజాస్వామ్యంలో తగదని అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టులో దాడిని ఖండిస్తూ ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదురుగా న్యాయవాదులు నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, మహిళా జాయింట్ సెక్రటరీ గ్రేస్ కుమారి, ఆవాజ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, డాక్టర్ నోకతోటి రవికుమార్, గల్లా గాంధీ, రామసుబ్బారావు, యాసిన్, బడుగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక మతోన్మాద శక్తి చెప్పు షూ విసిరేసి అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా ఆ చర్యను నిరసిస్తూ అతను కఠినంగా శిక్షించాలని మా న్యాయవాదులు ఐక్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి విధులు బహిష్కరించి సుప్రీంకోర్టు జడ్జి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని పరిరక్షించాలని, ఇలాంటి మతోన్మాద శక్తులు దాడులని అరికట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ఈరోజు న్యాయవాద ఆందోళన చేయడం జరిగింది. ఈ అందరినీ సహకరించాలని, ఈ అందరి ముక్త ఖండంతో ప్రపంచం భారతదేశం మొత్తం ఖండించాలని కోరుకుంటూ చెప్తున్నాం. ఒంగోలు బార్ ప్రెసిడెంట్ బొడ్డు భాస్కరరావు. ఈరోజు మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై నిన్న జరిగిన దాడిలో న్యాయ వ్యవస్థనే అవమానపరిచే విధంగా ఒక మతోన్మాది అయిన వ్యక్తి చేయటం చాలా దురదృష్టకరము. దానికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లలో సభ్యులందరూ ఈ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రతి చోట నిరసన తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ తరఫున, మన ఒంగోలు బార్ అసోసియేషన్ తరఫున మన కోర్టు ముందు నిరసన తెలియజేస్తున్నాము. దీనికి అందరూ న్యాయవాదులు సహకరించారు. మరియు ఈ వ్యవస్థపై దాడి చేసిన వ్యక్తిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సస్పెండ్ చేసి అతని మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇలాంటి భవిష్యత్తులో సంఘటనలు జరగకుండా ఉంటాయని తెలియజేస్తున్నాను. ఈ అన్నిటికీ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పేరు పిడుగురాల సుబ్బారావు, ఒంగోలు బార్ అసోసియేషన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడి అది హఠాత్తుగా అనుకోకుండా జరిగినటువంటి దాడి కాదు. ఇది పక్కా ప్రణాళికతో భారత న్యాయ వ్యవస్థని తన చెప్పు చేతుల్లో తెచ్చుకోవడానికి మతోన్మాదులు చేసినటువంటి ఒక కుట్ర. అందులో భాగంగానే నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద దాడి జరిగింది. ఇది ఇటువంటి ఈపాటికే భారత్లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నిటికీ ఈపాటికే మతోన్మాదులు తన చెప్పు చేతుల్లో తీసుకొని వాటితో సహాయంతో అనేక మంది ప్రజాస్వామ్యవాదుల మీద దాడి చేస్తున్నారు. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థను కూడా తన చెప్పు చేతుల్లో తీసుకురావడం అనే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు నిన్న దాడి జరిగింది. ఇటువంటి చర్యలని, మతోన్మాద చర్యలని ప్రజాస్వామ్యవాదులు అట్లాగే లౌకికవాదులు అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదుల మీద ఉందని చెప్పి ఈరోజు బార్ అసోసియేషను, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, ఆవాజ్ తరఫున ఈరోజు ఒంగోలులో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నా పేరు మొహమ్మద్ యాసిన్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రకాశం జిల్లా సెక్రటరీ.